రోజు మైకుల ముంగట తిట్టుకునే లీడర్లందరూ ఒక్కటై మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఒక్కోళ్ళు కాదు, ఇద్దరు కాదు, పెద్ద పెద్ద లీడర్లంతా ఆన్నే చేరిండ్రు. ఏ ఊక సావిత్రి, అంత తిక్క తిక్క మాట్లాడకు. రోజు తిట్టుకునే లీడర్లు ఒక్క కాడికి ఎట్లా చేరుతారు అని అనుకోకుండ్రి. ఇగో గిది చూస్తే నేను మాట్లాడినవి తిక్క మాటలు కాదు, పక్క మాటలే అంటారు. అరే ఇవాళ ఒక్క లీడర్ సపోర్ట్ చేయకపోయా ఏడబోయిర్రు ఏం చేస్తున్నారని ఎంకులాడితే ఇగో ఏదో సినిమా ఫంక్షన్ కాడ తేలిర్రు. పార్టీలు జెండాలు తిట్టుకునుడు అన్ని బంద్ పెట్టి మన లీడర్లు చూడుర్రి ఎంత కలుపుగోలుగా నవ్వుకున్నారో. గులాబీ పార్టీలకు వెళ్ళి మహేందర్ రెడ్డి సారు, సైకిల్ పార్టీ నుంచి ఎర్రవేలి సారు, షేయి గుర్తు పార్టీ నుంచి అంజన్ కుమార్ అన్న. అబ్బా ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా. ఇక అందరు రాగానే అల్లు అరవింద్ సారు చెక్క సప్పుడు చేస్తే మహేందర్ రెడ్డి సారు కెమెరా సిచ్చొత్తిండు. లెక్కకైతే ఈ సినిమా పంచన్ కాడికి తలసాని సీన్ అన్న రావాలి. కానీ అన్న బోనాలు ఎత్తిచ్చుట్ల పోతురాజు వేషాలు గట్టిచ్చుట్ల బిజీగా ఉన్నాడు కాబట్టి మహేందర్ అన్నడు తోలినట్టున్నాడు. అగో తెలంగాణ తెలుగుదేశం పెద్ద మనిషి రమణ సార్ కూడా వచ్చిండు కదా. అబ్బా వీడికి ఉత్తమ కుమార్ సార్ కూడా అత్తే మంచిగుండు. అరే రానే వచ్చిండు. రాష్ట్ర రాజకీయం అంతా ఈ సినిమా ముచ్చట్ల వచ్చినట్టు అనిపిస్తున్నది కదా. మరి గిందరు లీడర్లు ఒక దిక్కు చేరిరు కాబట్టి స్పీచ్లు ఇవ్వకుంటే ఎట్లుంటది. ఇక ఒగలి అనుకోగలి సినిమా గొప్పతనం చెప్తారు. ఇందాం పట్టురి. ఈ తిక్క తెలంగాణ జిల్లాలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా, మరి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అలా అని కోరుతున్నాం. తిక్క అని మంచి టైటిల్ తోటి సినిమా మొదలు పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ఇక హీరో కూడా అన్ని మంచిగానే ఉన్నాయని చెప్పినాక వెనక చీరి హీరోయిన్ కూడా అట్లే చెప్పుదాం అని తిప్పలబడ్డది ఇంగ్లీష్లో. I have to thank Rohin, Sunil for this big opportunity that they're giving me. Also thanks my partner. ఇక ఇట్లా హీరోకు థ్యాంక్స్ చెప్తా అంటే ఎర్రవెల్లి సార్ కూడా సంబరం అయి తలకాయ ఊపినట్టు చేసిండు. ఇక అటంక అందరు ఒక్క దిక్కు నిల్చొని చూడు ఎంత మంచిగా మాట్లాడుకున్నారో. అరే హీరో కంటే హీరోయినే పెద్దగా ఉన్నది కదా. సినిమాలు ఏర్పడకుండా హీరోకు ఎత్తుబూట్లు వేస్తారు కావచ్చు, కానీ ఈ తిక్క సినిమా ముచ్చటైతే మన లీడర్లను ముద్దుగా కలిపింది.